బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు 72వ వసంతంలోకి కేసీఆర్ అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. 72 కిలోల భారీ కేక్ను కేటీఆర్, హరీష్ రావు కట్ చేశారు. అనంతరం కేసీఆర్ పాటల సీడీని ఆవిష్కరించారు. కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆరు సూత్రాలు కావచ్చు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కావచ్చు, పెద్ద మనుషుల ఒప్పందం కావచ్చు, అన్నీ తుంగలో తొక్కి తెలంగాణకు నీళ్లలో, నిధులలో, నియామకాల్లో చివరికి తెలంగాణ యాసకు, భాషకు, తెలంగాణ జాతి గౌరవాన్ని దెబ్బతిని బాధలో ఉన్న సమయంలో నేనున్నాను అంటూ బయలుదేరిన నాయకుడు కేసీఆర్. ఆ కేసీఆర్ గారే లేకపోతే ఇవాళ తెలంగాణ వచ్చి ఉండేదా? ఎంతో మంది తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినా గమ్యాన్ని చేరుకోలేకపోయారు. కానీ కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఎత్తిన జెండా దించకుండా త్యాగాల పునాదుల మీద ప్రాణాన్ని సైతం వదులుకోవడానికి సిద్ధపడి తెలంగాణ సాధించిన కేసీఆర్ జన్మదినం ఈరోజు. ఇది తెలంగాణ ప్రజలందరూ, ఈ రాష్ట్రం అందరూ కూడా కేసీఆర్ గారు అంటే ఎంతో అభిమానం. నిజంగా చరిత్రలో చాలామంది ఉంటారు, కానీ చరిత్ర లిఖించదగిన విధంగా అంటే ఒక ఉద్యమాన్ని ప్రారంభించి ఒక కల కని ఇవాళ రాష్ట్రాన్ని సాధించి ఇవాళ హిస్టరీలో నిలిచిన నాయకుడు, చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచే నాయకుడు కేసీఆర్. మరి నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని సాధించిందంటే త్యాగాల పునాదుల మీద సాధించారు. కేసీఆర్ గారు చేసిన త్యాగాలు ఇన్ని అన్నీ కావు. ఈనాడు నిన్న కౌన్సిలర్ ఎన్నికలు జరిగినాయి. ఒక కౌన్సిలర్ పదవి కోసమే ఎంతో ఏమేం జరిగిందో, కాంగ్రెస్ బీజేపీల అక్రమ సంబంధాలు, అక్రమ కలయికలు, అక్రమ పొత్తులు, చైర్మన్ వైస్ చైర్మన్లు పంచుకోవడం చూశాం. పదవి కోసం ఏ రకంగా ఇలా తమ వైరుధ్యాలు, సిద్ధాంతాలు పక్కకు పెట్టి కాంగ్రెస్ బీజేపీలు ఎలా కలిశాయో చూశాం. కానీ అదే కేసీఆర్ గారు పదవులను గడ్డిపోచల్లాగా ఎమ్మెల్యే పదవిని, డిప్యూటీ స్పీకర్ పదవిని, ఎంపీ పదవిని, కేంద్ర మంత్రి పదవిని, ఎన్నో పదవులను గడ్డిపోచల్లాగా త్యాగాలు చేస్తూ తెలంగాణ జాతిని ఏకం చేస్తూ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్. నిజంగా ఆ త్యాగాలే లేకపోతే, ఆ ధైర్యమే లేకపోతే ఇవాళ తెలంగాణ వచ్చిన ఎన్ని త్యాగాలు, ఎంతో. అసలు నిజంగా నాకు తెలిసి చరిత్రలో కేసీఆర్ తిన్నన్ని తిట్లు, ఆయనకు పెట్టినన్ని శాపనార్థాలు, ఆయన మీద జరిగిన దుష్ప్రచారాలు బహుశా ఏ నాయకుడి మీద జరిగి ఉండవు. రకరకాల కుట్రలు, ఒక రకమైన కుట్రలు కాదు. ఆయన మొండి ధైర్యం గనక, ఆయన ఒకే ఒక నమ్మిన సిద్ధాంతం కోసం ఒక మొండి పట్టుదలతో ముందుకు సాగిండి కనుకనే ఇవాళ తెలంగాణ సాధ్యమైంది. ఎక్కడ ఆయన మీద వచ్చిన అభాండాలు, దుష్ప్రచారాలు, ఆయన మీద జరిగిన కుట్రలు ఎక్కడ అధైర్యపడ్డా, ధైర్యం సన్నగిల్లినా, ఎక్కడ వెనకడుగు వేసినా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో